తెలుగు ఇండస్ట్రీలో ఆర్తి అగర్వాల్ ఎందుకు ఫెయిల్ అయిందని అనుకున్నా? ఫెయిల్ అయిందని మీకు మంచి ఫ్రెండ్ అని విన్నాను. ఫ్రెండ్ సార్. ఆర్తి గారు ఫెయిల్ అయినది మెయిన్ కారణం అది సార్, అది ఫస్ట్ మూవీ నేను చేసాను డ్యాన్స్ మాస్టర్. అది విన్నాను. అదేంటి సాంగ్ అది, వెంకటేష్ ఊటీలో ఏంటి సాంగ్ అది, నువ్వు నన్ను నచ్చాలి, నువ్వు నన్ను నచ్చాలి ఒక సాంగ్ ఉంది, సమ్మర్ సాంగ్. ఉన్నమాట చెప్పలేవు అది, ఫాస్ట్ సాంగ్ ఉంటుంది ఊటీలో. ఫస్ట్ టైం దిగుతుంది అమ్మాయి, చూసి లడ్డలా ఉంది, ఆన్ ద రెస్పెక్ట్ ఉంది. సో అమ్మాయి అంటే అమ్మాయి క్యూట్ అని చెప్పాను, అది అమెరికా గర్ల్. అమ్మ రాలేదండి ఇలా చేయదు, ఇలా అని చేసినా అది నాకు డ్యాన్స్ మాస్టర్ అంటే ఆ రాజశేఖర్ నాకు బాగుంటుంది, అది హిట్ అయింది. దాని సాంగ్ అన్ని నేనే, రాజశేఖర్ బాగుంటుంది, రాజశేఖర్ ఉంటుంది అని ఇలా చేసిన అమ్మాయి ఊరు అదే చెప్తానంటే మంచి అమ్మాయి ఉండకూడదు, మంచివాడు వేస్ట్, మంచి అమ్మాయి బ్యాడ్ అయింది, ఎవరితో లవ్తో డిస్టర్బ్ అయ్యి నా పేరు చెప్పడం, ఆడ నమ్మి మిస్ అయింది. అక్కడ మొత్తం బ్యాడ్ అయ్యి మూవీ అన్ని డిస్టర్బ్ అయింది. ఓకే, డిస్టర్బ్ అయిన తర్వాత మళ్ళీ ఇండస్ట్రీ క్యాచ్ చేయాలి அப்படின்னு వాళ్ళ ఫాదర్ ట్రైయింగ్, బట్ ఇది సెట్ అవ్వలేదు, బాడీ అయిపోయింది. ఇక అర్థమైంది. నా రణం మూవీలో, రణం 2లో ఫస్ట్ అమ్మాయి నా బుక్ చేశాను, అన్నీ బాగుంది. ఇది సెకండ్ షెడ్యూల్ పిలిచినప్పుడు జాకెట్, అదే జాకెట్ సెట్ అవ్వలేదు, ఉకాంది ఏడుస్తుంటుంది లోపల, రాజశేఖర్ జట్టి ఇది సెట్ అవ్వలేదు, సరే స్టిచ్ చేస్తా మళ్ళీ, ఫ్యాట్ అయి ఉంటుంది. ఎంత చెప్పినా అది வந்து ఫుల్, ఐ మీన్ సంథింగ్ అది రాంగా థైరాయిడా నాకు తెలియదు, అంత ఫ్యాట్ అయిపోతుంది. అది ఫాదర్ దగ్గర నా ఫాదర్ చెప్పాను, ఏదో చేయండి సార్, ఏదో చేయండి సార్ అంటే నెక్స్ట్ షెడ్యూల్లోనే లీనా వస్తాను చెప్పి ఈ ట్రైడ్ ఫర్ లీన్ సమ్ ఆపరేషన్, అంతే తవర ఎక్స్ట్రీమ్ ఇన్సల్ట్గా వచ్చిందండి. ఒర్రు ఎంత పీక్ వచ్చిందో అంత డౌన్ వచ్చి అంత ఇన్సల్ట్ చూసి మళ్ళీ రావాలని చెప్పి దాని ఆపరేషన్ మ్యాటర్ కంబ్యాక్ ఇవ్వాలంటే వాళ్ళ ఫాదర్ భయంకర లవ్వర్ ఫర్ దట్. ఫాదర్ చార్లో కూర్చోదు, ఫాదర్ దగ్గరే కూర్చుంటుంది. అది కారణం வந்து அதோட మంచితనం. ఇప్పుడున్న లేడీస్లో సూపర్ వస్తున్నారా, పని చూస్తున్నామా, వెళ్ళిపోతూనే ఉన్నారా, మత్తదిలా వేరే ఇప్పుడు అలాంటి కొంచెం ఇది வந்து నేను చెప్తానే లేదా, చెడ్డవాడు మంచోళ్ళు కరెక్ట్, అది మొత్తం మంచి అమ్మాయి, దాని ఇన్నసెంట్ చెప్పవచ్చు. అది గజోల, ఇన్నొరు గజోల్ ఏదో ఒక అమ్మాయి ఉంది, అది కూడా అంతే. కాజల్ இல்லை காஜல் பிரில்லியன்ட், நான் சொல்கிறது அதுக்கு முன்னாடி ஒரு அம்மாய் வந்து ஸ்டூடெண்ட் நம்பரில் ஹீரோயின், அதுவும் இன்னசென்ட்டு. గజలా కూడా ఇన్నసెంట్. ఐ మీన్ హీరోస్ வந்து ఆ సాంగ్ பண்ணிட்டு వెళ్ళిపోవాలి సార్, వాళ్ళతో లవ్ ఇది అయిపోయి దాన్ని డిస్టర్బ్ అయ్యి లైఫ్. రవితేజ గారితో ఖతర్నాక్ అయిపోయాక రిజల్ట్ వచ్చిన తర్వాత రవితేజ గారి రియాక్షన్ ఏంటి మాస్టర్ మీరు? సార్ ఈరోజు కూడా రవితేజ నేను చూస్తాను. రవితేజ సార్ ఫీలింగ్ ఏముంటుందంటే, సినిమా నా வந்து బాగా లైక్ చేసిన మూవీ ఖతర్నాక్, అది ఫెయిలియర్ అయింది. నేను ఏది ఇష్టం లేదా మూవీ, అది హిట్ అయింది కింగ్ అని చెప్తారు. సీరియస్, ఇది హిట్ అవుతుంది థింక్ చేసా, అది హిట్ అవుతుంది. నాకు నేను ఏం చేయాలి రాజశేఖర్, నాకు ఏం లేదు, రవితేజ నాకు మూవీ ఇస్తాడు ఇప్పుడు చెప్పి హీ గివ్ రెస్పెక్ట్. நான் చెప్పానే ஒரு டைரக்டருக்கு ஹீரோன்னா ఆయన, ஒரு டைரக்டருக்கு ஒரு హీరో அப்படின்னா ఏనా ఈ నెవర్ ఎంటర్డ్. కథ వినిన తర్వాత ఎంటర్ఫియర్ అవ్వరు, టైంకి వస్తారు చెప్తారు. మన సుమ్మ డైలాగ్ కన్ఫర్మ్ అవ్వదు, ఏదో ఒకటి చెప్తాం, అది కూడా చెప్తారు. ఎంత మంచి మనుషులు చూడండి. ఆ తర్వాత సారీ ఉన్న సిన్సియర్గా మనం ఏదో చెప్తాం చేసేసి తర్వాత రాసిన తర్వాత అదే రీషూట్ చేస్తా కూడా, అది కూడా అడుగురు. ఆల్రెడీ చెప్పండి రాజశేఖర్ ఇదేంటి అని అడుగురు. దే లవ్ ఒక డైరెక్టర్ అంతలోకి బిలీవ్ చేస్తారు. ఆయనకి ఫ్లాప్ ఇచ్చిందా ఈ రోజు ఎన్ లైఫ్లో ఫీలింగ్స్ అని. నా హిట్ ఇచ్చిన గోపిచంద్ మూవీ కూడా ఫీల్ అవ్వలేదు, రవితేజ ఫెయిలియర్ ఇచ్చిన ఫీల్ అవ్వను. ఎందుకంటే ఆడికి హిట్ ఇవ్వాలి సార్. మళ్ళీ నేను ఎప్పుడూ నేను ఫ్రీ ఉన్నప్పుడు అడుగును, రవితేజ అక్కడ షూటింగ్ ఉన్న వెళ్తాను, సుమ్మ కూర్చొని మాట్లాడుతుంటాను, మూవీ అడుగును. మనం ఎందుకు అడగాలి సార్, సుమ్మ ఇక్కడ వచ్చాను అనమాట, జాలీగా మాట్లాడుతూ వస్తాను.
అడుగునా ఏంటంటే ఏం లేదు, వెన్ వి గివ్ హిట్ అప్పుడు అడిగినా అది వేరే, ఆయన అర్థమైంది. సో జస్ట్ మాట్లాడతా సార్ ఆ మూవీ చూసాను సార్ బాగా చేస్తారు, ఈజ్ ద హీరో ఆఫ్ ద డైరెక్టర్ సార్. అలాంటి పర్సన్ దొరకడం చాలా కష్టం. కొరియోగ్రాఫర్గా ఉండుంటే ఇంకా ఎక్కువ వండర్స్ సృష్టించేవాడిని, అనవసరంగా డైరెక్షన్ ఫీల్డ్లోకి వచ్చాను అని ఎప్పుడైనా ఫీల్ అయ్యారా? మీకు తెలీదు, నేను డైరెక్టర్ ఎవరికి వస్తుందని డ్యాన్స్ మాస్టర్ నేను. అవునా? చిన్నప్పటి నుంచి డైరెక్టర్ అని నాకు అంబిషన్. అసిస్టెంట్ డైరెక్టర్ పంపిస్తారు డాడీ. వాళ్ళ ఎంట్రీ నాకు గ్రూప్లో పెట్టేస్తారు, పబ్లిక్ కోసం పెట్టేస్తారు, షూటింగ్ చూడ కూడా పంపారు. ఇలా 2-3 ప్లేస్లో నేను వెంకటేశ్వర డైరెక్టర్తో చేశాను, అసిస్టెంట్ డైరెక్టర్ చేశాను, కేఎస్ రవికుమార్తో చేశాను. ఆ తర్వాత ఇలా హాలిడే టైంలో నాకు ఐ మీన్ డైరెక్టర్ దగ్గరే ఉండదు, పబ్లిక్ స్టాప్ చేయడం. అర్థమైంది. భోజనం ఏంటంటే డైరెక్టర్ దగ్గర ఒకసారి సార్ హాయ్ చెప్పి వెళ్ళిపోతారు, ఎవరు పోయి నేను 11th అసిస్టెంట్ ఉంటాను. అప్పుడే చూసినప్పుడు నా వెరీ గుడ్ డాన్సర్. తర్వాత என் ఫ్రెండ్ கூப்பிட்டாரு, டே மச்சான் இது மாதிரி அப்போ யூனியன் உண்டு அம்மா, ஒரு 50 మెంబర్స్ డాన్సర్ పిలుస్తారు వస్తావాడా. அப்போ யூனியன் மெம்பர் లేదు, ఎవరైనా ఆడవచ్చు. அப்போ అదేనా కమల కన్ననా ఏదో ఒక పడం బాలకృష్ణ, ఇది భానుప్రియాది, అదేదో కమల ఇది భానుప్రియాది క్లాసికల్ మూవీ. అదేదో కమల, అది ఫేమస్ అది స్వర్ణ కమలం. అప్పుడు నన్ను ఒక 500 మెంబర్స్ డాన్స్ వెళ్ళారు. ఇదా మూమెంట్ చేసి బ్యాగ్లో నేను 100 రూపీస్ ఇచ్చారు. అప్పుడు నా అక్క హాస్పిటల్ ఉంది ప్రెగ్నెంట్లో, 100 రూపీస్ తీసుకుని వస్తున్నా, అయ్యో నేను యాక్చువల్గా చావకూడదు, ఈ 100 రూపీస్ చూపించాలి. 100 రూపీస్ లేదా 5 రూపీసే పెడతారు. యాక్చువల్గా ఏదో లారీ ఉంది, దీంతో చెత్తిపోతున్నాం అడిచి బయటలో వాకింగ్లో అలా వచ్చి అమ్మ దగ్గర లెగ్లో ఆశీర్వాదం మేడం. అప్ప థింక్ చేశాను, సరే చదువు రాలేదు, సరే డ్యాన్స్కి వెళ్ళిపోలా అంటే డ్యాన్స్కి వచ్చాను. సరే డ్యాన్స్ నుంచి కొట్టేసిన తర్వాత డైరెక్టర్ రావాలా, అది ప్లాన్ నాకు. అదే డ్యాన్స్ రాకపోతే నా అసిస్టెంట్ డైరెక్టర్ వాళ్ళ దగ్గర డిస్కస్ చేసుకుని ఇక లారెన్స్ నేను చేసి చూస్తాను డైరెక్టర్ అన్నాడు. మీకు వర్తపడ నా టీంతో సెట్ చేసి ఆల్రెడీ ఇదే ఒక టీం సెట్ చేస్తాను టాప్లో ఉన్నప్పుడే. ఈ టీమ్ ఒక టైం లారెన్స్ బాగుపోయి అమరాశ్వరి డైరెక్ట్ చేస్తున్నాడు, దాన్ని డిస్కషన్ డైరెక్టర్ అని చెప్పి నేను ఒక హీరోకి చెప్పడానికి 5 years అయింది. వాడు ఈజీగా చెప్పి వాడు కాన్ఫిడెంట్ లేదు, వాడు డిఫరెంట్, నా వాడు డిఫరెంట్. వాడు చెప్పేసాడు డైరెక్టర్ అయిపోయాడు. ప్రభుత్వ డైరెక్టర్, అయ్యో వాడు ఫ్లాప్ ఇచ్చినా మనకి ఇది ఏంటి ఇట్ ఇచ్చారు సూపర్, అప్పుడు ఇంకా ఆగకూడదు చెప్పిదా నా డైరెక్టర్ అయ్యి ఇది అయినా నా ఇది సాటిస్ఫైడ్ పర్సన్ ఎప్పుడు చెప్తున్నా. నా డైరెక్షన్ చేసి ఇట్ ఇస్తానన్నది నా లైఫ్లో అది పెరిగి హ్యాపీనెస్.